అందరికీ నమస్కారము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి శ్రమ లేక బరువు పెరుగుతున్నారు. ఆ బరువు పెరగటం వల్ల అనేకమైన జబ్బులు మనం కొని తెచ్చుకుంటున్నాం. అందువల్ల అన్నిటికంటే కూడా యోగా చాలా విలువైనది. యోగా అంటే కలయిక, ఇంగ్లీష్లో యాడింగ్. జీవాత్మ పరమాత్మ, జీవాత్మ అంటే మన శరీరము, పరమాత్మ అంటే మనసు, ఈ రెండింటిని ఐక్యం చేసి ఉంచటమే యోగా. కళ్ళు మూసుకొని శరీరం మీద మనసు పెట్టాలి. యోగా ఆసనంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఆ శరీరంలో ఎక్కడ ఎఫెక్ట్ అయిందో దాని మీద కళ్ళు మూసుకొని మనసు పెడితే అక్కడికి ఆ రక్త ప్రసరణ బాగా వెళ్తుంది. అందువల్ల ఆ అవయవాలు, ఆ కండరాలు బాగా ఎఫెక్ట్ వచ్చి అక్కడ ఏదైనా జబ్బులు ఉన్నా కూడా, ఉదాహరణకు షుగర్ ఉంటుంది, కొన్ని ఆసనాలు ఉంటాయి, ధనురాసనం, అలానే పశ్చిమోత్తాసనం, షుగర్కి మంచి ఆసనాలు, వక్రాసనం, ఇవన్నీ కూడా అప్పుడు ఆ షుగర్ గ్రంథి మీద మనసు పెట్టాలి. అలా ఉదాహరణకి ప్రతి ఆసనంలో శరీరంలో ఎక్కడ ఇబ్బంది కలిగిందో దాని మీద కళ్ళు మూసుకొని మనస్సు లగ్నం చేయాలి. అంతేకాకుండా ఈ యోగా చేయటం వల్ల మానసికంగా కూడా మనం బలంగా ఉంటాం, శరీరం దృఢంగా ఉంటుంది. ఆసనాలు వేసే ముందు తప్పనిసరిగా సూర్య నమస్కారాలు ఒక 6 నుంచి 8, 12 వరకు చేయొచ్చు, 6 తప్పకుండా. అందువల్ల ఇప్పుడు ముందుగా సూర్య నమస్కారాలు ఒక 2 చేసి చూపిస్తాను. ఈ ఆసనాలు, ఈ సూర్య నమస్కారాలు కేవలం కొత్తగా నేర్చుకునే వాళ్ళకే నేను చెప్పేది, టీచర్స్కి కాదు. అందువల్ల మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా తేలిక పద్ధతిలోటి ఆసనాలు చెబుతున్నాను. అందరూ కూడా 8 ఏళ్ళు వయసు తగ్గించి 100 సంవత్సరాల వరకు లావుగా ఉన్నా కూడా వేయచ్చు. మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు వేయండి. మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆసనాలు ఒక గంట టైంలో ఉదయం కుదరకపోతే సాయంత్రం 5, 7 మధ్యలో ఈ ఆసనాలు వేసుకొని అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. ముందుగా సూర్య నమస్కారాలు. అన్ని మతాలకి కనిపించే దేవుడు సూర్యుడు. సూర్యుడి వల్ల కొన్ని మనకి జీవరాశులు అన్నీ కూడా చక్కగా జీవిస్తున్నాయి. అందువల్ల జాగ్రత్తగా ముందు ఈ సూర్య నమస్కారాలని జాగ్రత్తగా గమనించండి. సూర్య నమస్కారాలు చూడండి. ఇలా స్ట్రైట్గా నుంచుంటాం. ముందు నెంబర్ 1 అన్నప్పుడు 2 చేతులు ఇలా తీసుకెళ్తాం పైకి. ఇలా తీసుకెళ్ళి ఇక్కడ నమస్కారంలాగా పెట్టి దించుతాం, దేవుడి ముందు మనం నుంచున్నట్టు. అలానే ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి అర్ధచంద్రాసనం. ఇలా 2 చేతులు బారు చాపి మళ్ళీ చేతులు 2 చెవుల దగ్గర లాక్ చేసి వెనక్కి మీరు ఎంతవరకు బెండ్ అవుతారో అంతవరకు వెనక్కి ఇలా బెండ్ అయ్యి మళ్ళీ సెంటర్కి వచ్చి, ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసరికి పాదహస్తాసనం. మెల్లగా 2 చేతులు కింద పక్కన ఆనించండి. ఇక్కడి నుంచి చూడండి, ఇది పాదహస్తాసనం. 4వది అశ్వసించనాసనం. కుడి కాలు బాగా చాపాలి. కుడి కాలు బాగా చాపి ఎడమ కాలు మీద కూర్చోవాలి. ఇలా చేతులు తీసి బ్యాక్ బెండింగ్ చేయండి. మళ్ళీ 2 చేతులు సపోర్ట్ తీసుకొని వెనకాలను చూడండి, ఇలా నుంచోబెట్టి చేతులు సపోర్ట్ తోటి ఇలా లెగిసి ఈ ముందు కాళ్ళని వెనకాలతో కలపాలి. కలిపి ఇట్లా ఎరక్కినట్టాలి. పర్వతాసనం. పర్వతం అంటే కొండ. ఇక్కడి నుంచి అలానే చేతులు కాలు కదలకూడదు. అష్టాంగాసనం. మెల్లగా మోకాళ్ళు దించి ఇలా బెండ్ అయిపోవాలి. ఇక్కడి నుంచి భుజంగాసనం. నడువులు నొప్పులు, మెండు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది. మళ్ళీ 2 పాదాలు వెనక చూడండి, 2 పాదాలు నుంచోబెట్టాలి. అన్నీ రిపీట్ అవుతాయి. మళ్ళీ ఈ చివరి 5 రిపీట్ అవుతాయి. వెనక్కి నెట్టాలి. వెనక 2 పాదాలు అనేది. అలానే కుడికాలు వెనక్కి తీసాం కదా, మళ్ళీ కుడికాలు ముందు తెచ్చుకోవాలి. కుడికాలు మీద కూర్చొని బ్యాక్ బెండింగ్. మళ్ళీ 2 చేతులు సపోర్ట్ తీసుకొని వెనకాల నుంచోబెట్టి ఇలా పాదహస్తాసనం. అర్ధచంద్రాసనం. నమస్కారం. ఇది 12 భంగిమలు కలిపి ఒక సూర్య నమస్కారం. దీన్ని మనం 6 నిమిషంలో చేసేయాలి. ఒక్కొక్కటి 5 సెకండ్లు.
3 సెకండ్లు వచ్చేస్తుంది. బ్రహ్మం చూడండి జాగ్రత్తగా. చూడండి, వన్ నమస్కార్, అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్, కుడికాలు వెనుక చాపం, అశ్వసించనాసనం. ఇక్కడ ఒకటి గమనించాలి, అశ్వం అంటే గుర్రం పరిగెత్తున్న పోజు. ఈ ఎడంకాలు చాలా బలంగా తయారవుతుంది. అలానే థైరాయిడ్కి కూడా చాలా మంచిది. మెడ నొప్పులు, నడుము నొప్పి కూడా మంచిది. ఇది పూర్తిగా కాలు వెనక చాపకుండా చాలామంది ఏం చేస్తారంటే కొంచెం చాపుతారు, ఇలా ఉంటారు. ఇది శునకాసనం, అశ్వం కాదు. అందువల్ల అశ్వం అంటే గుర్రం కాదు, బాగా చాపాలి. కాదు బాగా చాపి ఎడకాలు పూర్తి కూర్చోవాలి ఇలా. మళ్ళా చేతులు సపోర్ట్ తీసుకొని వెనక పాదాన్ని ఉంచోబెట్టాలి, ఇలా వెనక్కి నెట్టాలి. అలానే అష్టాంగం, ఇది భుజంగాసనం. తర్వాత 2 పాదాలు చూడండి, వెనక నుంచోబెట్టి ఇలా వస్తాం, వెనక్కి నెట్టాలి. బాడీ మొత్తం వెనక్కి నెట్టాలి, ఎత్తుమడాలి, కింద అనాలి. సైడ్గా బాగా స్ట్రెచ్ అవుతాయి కాళ్ళలో. ఎక్కడి నుంచి కుడి కాలు కుడి చేయడానికి తీసుకురావాలి. మళ్ళీ ఇలా తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ బెండింగ్, మళ్ళీ 2 చేతులు సపోర్ట్ తీసుకొని నుంచొని చూడండి ఇలా పాదహస్తాసనం. నడుము నొప్పి మళ్ళీ చేయకూడదు, ఇది బాగా మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. అర్ధచంద్రాసనం, బ్యాక్ బెండింగ్, నమస్కారం. ఈ విధంగా మనం ఆసనాలు వేసి తర్వాత చూడండి శవాసనం పడుకుంటాం. ఇలా హాయిగా పడుకోవాలి. కాళ్ళ మధ్యలో దూరం, చేతులు కూడా శరీరానికి 6 అంగుళాల దూరంలో పెట్టాలి. హస్తాలు ఆకాశంకి తిరగాలి. ప్రతి ఆసనానికి మధ్యలో ఈ శవాసనం వేయాలి. విశ్రాంతి. ఇప్పటి నుంచి ఆసనాలు వేద్దాం. సీరియల్గా గమనించండి, ఎన్ని ఆసనాలన్నీ సీరియల్గా ఉండాలి. ఎలా పడితే అలా వేయకూడదు. ఈ పొట్టని 2 భాగాలు చేసుకోవాలి మనం. బొడ్డు కింద ఉన్నది పొత్తి కడుపు, ఈ బొడ్డు పైన ఉన్నది పొట్ట. ఈ పొత్తి కడుపు తగ్గటానికి మంచి ఆసనం, దీని పేరు ఉత్తాన పాదాసనం. చూడండి, 2 చేతులు తల కింద బంధం వేసుకుంటాం. ఇలా అడుగు మాత్రమే లేపాలి, కాళ్ళు ఇలా. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. పొత్తి కడుపు మీద మనసు పెట్టాలి. జీర్ణక్రియ బాగుంటుంది, మలబద్ధకం పోతుంది ఈ ఆసనంలో. అంతేగాని ఇలా లేపకూడదు, తప్పు. ఎందుకంటే బరువు పడాలంటే పొత్తి కడుపు మీద ఇలా ఉంచాలి. కళ్ళు మూసుకొని పొట్ట మీదే మనసు, బొడ్డు కిందన్న పొత్తి కడుపు మీద మనసు పెట్టాలి. మనసు పెడితేనే ఫలితం ఎక్కువ. మెల్లగా దించేస్తాం, శవాసనకు వచ్చేస్తాం. మళ్ళా చూడండి ఇలా శవాసనం. రెండో ఆసనం ఈ పొట్ట తగ్గటానికి ఇక్కడ. ఎందుకంటే దీని పేరు నౌకాసనం. 2 వైపులో లేపుస్తాం. ఇప్పుడు లేపినట్టుగా కాళ్ళు అడుగు లేపుతాం, వెనక వీపు కూడా లేపుతాం. సీటు మాత్రమే కింద ఉంటుంది. పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి ఆసనం ఇది. నౌక అంటే పడవలాగా ఉంటుంది. చూడండి, 2 చేతులు ఇలా పెడతాం. ఇది పొజిషన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇక్కడి నుంచి నడుము మాత్రమే కింద ఉంటుంది, ఇలా లేపాలి. వెనక వీపు కూడా లేపాలి. 2 చేతులు ఇలా మోకాల మీద ఉండాలి. కళ్ళు మూసుకొని పొట్ట మీదే మనసు. పొట్ట మీద ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. మీరు నిమిషం పాటు ఉండేట్టుగా ప్రయత్నించండి అందరూ. మెల్లగా మళ్ళా శవాసనం వచ్చేస్తాం. మూడవ ఆసనం సమకోణాసనం. చూడండి, 2 చేతులు చూసుకొని పెట్టుకోవాలి. సమంగా అటు ఇటు 2 కరెక్ట్గా ఉండగలేవు అని. ఇక్కడి నుంచి
ఎడమ కాలు పైకి లేపాలి. చూడండి, ఇలా 90 degrees పైకి లేపి అదే 90 degrees పక్కకి వేయాలి. ఇలా వేసి హెడ్ ఆపోజిట్. అంతేగాని ఇలా తీసుకెళ్ళకూడదు. ఇక్కడి నుంచి ఇలా. అవసరమైతే మీరు ఈ బొట్టనేలు కూడా పట్టుకోవచ్చు దొరికితే, లేకపోతే ఇలా ఉంచండి. ఈ నడుము దగ్గర లాగేస్తూ ఉంటుంది. ఇక్కడున్న నడుములో ఉన్న ఫ్యాట్ కరిగించుకునే మంచి ఆసనం. మెల్లగా లేపుతాం, దించేస్తాం. అలానే కుడి కాలు పైకి లేపుతాం, ఎడమేపు ఇలా హెడ్ ఆపోజిట్. నడుము సన్నబడాలి అనుకునే వాళ్ళకి మంచి ఆసనం ఇది. అలానే వెన్నుపూసకి మంచి శక్తిని ఇచ్చే ఆసనం. కోణాలన్నీ కరెక్ట్గా ఉండాలి. కళ్ళు మూసుకొని చూడండి, ఇదంతా లాగేస్తుంటుంది. ఇదంతా ఈ పార్ట్ అంతా ఈ నడుము దగ్గర. అలానే వెన్నుపూస, నడుము నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా మంచి పరిష్కారం ఈ ఆసనం. మళ్ళీ అలానే కుడికాలు లేపి దించేస్తాం. తర్వాత రెండు కాళ్ళతో కూడా ఇలా పైకి లేపుతాం, మెల్లగా దించాలి. మెల్లగా నిదానంగా పాదం మీద పాదం ఉండాలి, హెడ్ ఆపోజిట్. లేపేటప్పుడు కూడా రెండు పాదాలు కలిపే లేపాలి. ఇలా మెల్లగా లేపి ఆపోజిట్, హెడ్ ఆపోజిట్. మళ్ళీ ఇలా లేపిన తర్వాత రెండు చేతులు ఈ పాదాలు లోపల పెట్టి ఈ పిక్క పట్టుకోండి. మూలబంధాసనం. మధ్యలో పెల్విక్ నర్వ్స్ ఉంటాయి జననేంద్రియాల దగ్గర. ఫైల్స్ ఇన్ఫెక్షన్స్, జననేంద్రియాల ఇన్ఫెక్షన్స్ అటువంటివి రాకుండా, కొంతమంది యూరిన్ ఆపుకోలేరు, పడిపోతుంటాయి. వాటికి మంచి పరిష్కారం ఈ మూలబంధాసనం. కళ్ళు మూసుకొని మధ్యలో పెల్విక్ నర్వ్స్ మీద మనసు పెట్టాలి. కొంతమందికి లేడీస్కి ఈ మెన్సెస్ డిజార్డర్స్ ఉంటాయి, అవి కూడా అయిపోతాయి యోగా వల్ల. అలానే సెంటర్ తీసుకొచ్చి మళ్ళీ తల కింద బంధం వేసుకొని చూడండి, మెల్లగా దించాలి. 1 2 3 4 5 6 7 8 9 10. శవాసనానికి వచ్చేస్తాం. 3 ఆసనాలు గుర్తుంచుకోండి. ఉత్తాన పాదాసనం, నౌకాసనం, సమకోణాసనం. మళ్ళీ 3 బోర్లు పడుకొని వేస్తాం. బోర్లు తిరుగుతాం, బోర్లు పడుకొని 3 ఆసనాలు. చూడండి, మంచి ఆసనం. ఇప్పుడు చెప్పబోయేది భుజంగాసనం. భుజంగం అంటే పాము. ఈ పాములాగా మనము లెగుస్తాం కాబట్టి దీనికి భుజంగం అనే పేరు వచ్చింది. నడుము నొప్పులకి, మెడ నొప్పులకి మంచి పరిష్కారం. ఉన్న వాళ్ళకి ఉపశమనం, లేని వాళ్ళకి భవిష్యత్తులో నడుము నొప్పులు, మెడ నొప్పులు రావు. అంతేకాదు థైరాయిడ్కి కూడా మంచి పరిష్కారం ఈ ఆసనం. చేతులు 2 చెస్ట్ పక్కన పెట్టుకోవాలి, గడ్డం నేల మీద. ఇది ముందు పొజిషన్ కరెక్ట్గా ఉండాలి ఆసనం వేసేటప్పుడు. ఇక్కడి నుంచి చూడండి, మెల్లగా లెగవాలి. ఇలా హెడ్ బాగా పైకి మ్యాక్సిమం. అంతేగాని ఇక్కడ ఉన్న నడుము ఇలా పైకి లేపేయకూడదు, అది తప్పు. నేను కొన్ని తప్పు కూడా ఎలా చేస్తారో చూస్తున్నాను. కట్టి ప్రదేశానికి కింద ఆనించాలి, పొత్తి కడుపు నుంచి పైకి లేపాలి. కళ్ళు మూసుకొని వెనక నడుము, ముందు మెడ. శ్వాసలు జరుగుతూ ఉంటాయి, ఎవరు శ్వాసను ఆపకూడదు. చక్కగా శ్వాసలు జరుగుతూ ఉంటాయి. మన మనసు శరీరం మీద ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పెట్టాలి. ఇప్పుడు నాకు ఇబ్బంది నడుము మీద, మెడ మీద, రెండింటి మీద మనసు పెట్టాలి. మెల్లగా దించేస్తాం. దీని పేరు చూడండి, బోర్లో పడుకొని విశ్రాంతి ఆసనం. దీని పేరు మత్స్య క్రీడాసనం. చూడండి, ఇలా హాయిగా పడుకోవాలి.
అలానే రెండోసారి భుజంగాసనం మళ్ళీ చేద్దాం. కొంచెం క్రియలు ఉంటాయి. మళ్ళీ రెండోసారి చూడండి. ఇలా పైకి లెగుస్తాం. ఇలా లేచిన తర్వాత చూడండి, మెల్ల తలని లెఫ్ట్ సైడ్, మెడ కండరాలకు మంచి శక్తినిచ్చేది. మెడ నొప్పులు రాకుండా, మెడ నొప్పులు ఉన్న వాళ్ళు చేయకూడదు. జస్ట్ ఒక 5 అంకెలు లెక్క పెట్టుకోండి. మళ్ళా మెల్లగా రైట్ సైడ్, అలానే లెఫ్ట్ 5 సెకండ్స్, మళ్ళీ మెల్లగా రైట్. అలా ఒకసారి 3 సార్లు అటు 3 సార్లు ఇటు చేసి మళ్ళీ సెంటర్కి వచ్చి ఒక్కసారి మళ్ళీ భుజంగాసనం వేసి మళ్ళీ రెస్ట్ తీసుకోండి. హాయిగా పడుకోండి. మళ్ళీ తర్వాత రెండో ఆసనం, బోర్లు పట్టుకొని రెండో ఆసనం శలభాసనం. ఈ శలభాసనం, శలభం అంటే మిడత. ఈ శలభాసనం నడుం దగ్గర నుంచి సీటు కాళ్ళు మాత్రమే పైకి లేపాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే కిడ్నీస్కి చాలా మంచి శక్తినిస్తుంది. మనకి గుండె రక్తాన్ని పంపు చేస్తే ఆ రక్తాన్ని ప్యూరిఫై చేసేది కిడ్నీస్. అందువల్ల మనం తప్పనిసరిగా ఈ ముఖ్యమైన ఆసనాలు చెబుతున్నాం. మొత్తం మీద మీకు ఒక 10 ఆసనాలు చెప్పేది. ఈ 10 ఆసనాలు ఇదే సీరియల్లో చేయండి. మంచి మీకు ఫలాలు బాగా ఉంటాయి. చూడండి, జాగ్రత్తగా చూడండి. మీరు ముందు కరెక్ట్గా చూడండి. అసలు ఆసనాలు చాలా తేలిక. వేసే పద్ధతి చూడండి. 2 చేతులు ఇలా తొడల కిందకి వెళ్ళాలి. మీరు గుప్పుడు మూసినా పర్వాలేదు. ఇలా పెట్టేసి చూడండి, ఇక్కడ చేతులు నొక్కుతూ ఎడమ కాలు పైకి లేపండి. ఒక్క కాలు లేపండి. ఇలా కావాలంటే ఇలా సపోర్ట్ తీసుకోండి. ఈ మోకాలు కింద కుడి కాలు పెట్టి ఇలా సపోర్ట్ తీసుకోండి. వెనక నడుము మీద మనసు, కాలంతా గమనించండి. మళ్ళీ దించేయండి. తర్వాత కుడికాలు లేపండి. ఇలా మళ్ళీ ఎడమ కాలు సపోర్ట్ తీసుకోండి. ఇలా దించండి. ఇది ఒక్క కాలుతో చేసాం. కాళ్ళల్లో ఉన్న చెడు రక్తం అంతా కూడా కదిలి వచ్చి కిడ్నీస్కి వచ్చి ఫీల్ అవుతుంది. కొంతమందికి వెరికోస్ వెయిన్స్ అంటాం. అక్కడక్కడ నర్వ్స్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతాయి, నల్లగా. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ ఆసనంతో పోతాయి. కాళ్ళు జాలు, తిమ్మిర్లు, మంటలు అన్నీ కూడా పరిష్కారం ఈ శలభాసనం. చూడండి, ఇప్పుడు రెండు కాళ్ళు నిద్దాం. ఇలా ఎక్కడి నుంచి చూడండి, మెల్లగా 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 మెల్లగా. శలభం మిడత. కాళ్ళు 2 గమనిస్తూ ఉండాలి. వెనక నడుము మీద కూడా మనసు, కిడ్నీస్. మెల్లగా దించేసి మళ్ళీ విశ్రాంతి. ఇప్పుడు 2 వైపులా లేసే ఆసనం అతి ముఖ్యమైన ఆసనం. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా ముఖ్యమైన ఆసనం. భుజాల్లో ఉన్న ఫ్యాటు, తొడల్లో ఉన్న ఫ్యాటు, చెస్ట్ మీద, వీపు మీద ఉన్న ఫ్యాటు మొత్తం తగ్గిపోయి ఈరోజు ఆసనం 2 సార్లు, అంటే ఉదయం సాయంత్రం 2 సార్లు ఈ ఆసనం వేస్తే మీరు కేవలం మీకు ఈ జబ్బుల్లో ఉన్నది ఇవన్నీ కూడా ఇవన్నీ తగ్గించుకొని త్వరగా బరువు తగ్గడానికి మంచి ఆసనం ఇది. చూడండి, ఎక్కువ పెట్టిన ధనుసుని పోలి ఉంటుంది. అందువల్ల దీనికి చూడండి, ఇలా పట్టుకొని ఇలా లేపుతాం. 2 వైపులా తొడభాగాలు కింద అనకూడదు. తొడభాగాలు పైకి లేవాలి, చెస్ట్ ఇచ్చుకోవాలి. ఇలా కళ్ళు మూసుకొని భుజాలు, అలానే కాళ్ళు ఇచ్చుకున్న చెస్ట్ 3 మీద మనసు పెట్టాలి. గుండె జబ్బులు కూడా రావు.
బాగా, అంతేగాని తప్పు చేయకూడదు. ఇలా చూడండి, తప్పు ఇది. ఇలా లాక్కుంటూ లెగుస్తారు. సీటు మీద కాళ్ళు లాక్కూడదు. కాళ్ళు రెండు వెనక్కి చాపాలి, బాగా కాళ్ళ మధ్యలో దూరం ఉండాలి. ఇలా మళ్ళా మత్స్యక్రీడాసనం, రెస్ట్. ఎస్, నెక్స్ట్ ఆసనం తప్పనిసరిగా దీనికి రివర్స్ ఆసనం, పవనముక్తాసనం. పవనం అంటే గాలి, ముక్తం అంటే బయటకు పంపేయటం. గ్యాస్ ట్రబుల్స్కి, లోపల అల్సర్స్ కూడా మంచి ఆసనం. చూడండి, ఇలా స్ట్రైట్గా ఉంటుంది బాడీ. ఇక్కడి నుంచి ఎడమ కాలు పైకి లేపుతాం, ఫోల్డ్ చేస్తాం. నెంబర్ 2, నెంబర్ 3 అన్నప్పుడు చూడండి, రెండు ఇలా వాటిస్తుంటాం. ఈ మోకాలు గడ్డం ప్రయత్నించండి. చాలా ఇంతవరకు ఉంటే ఇంతవరకే. మీకు రాగలిగితేనే ఇలా రాయండి, వదిలేసేయండి. తర్వాత కుడి కాలు ఇలా వాటేసుకోండి. మనసు ఇక్కడ పెట్టాలి. పొట్ట మెత్తబడాలి, గట్టిగా రాయలేకున్న పొట్ట తోగిలాగా మెత్తబడాలంటే కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయండి. ఇలా ఎడమ వైపు ఉన్న షుగర్ ఉంది, కుడి వైపు ఉన్న లివర్ కూడా మసాజ్ జరిగి ఆ రెండు చక్కగా యాక్టివ్గా ఉంటాయి. మళ్ళా 4, 5 వదిలేసేయండి. చూడండి, ఇప్పుడు రెండు కాళ్ళు లేపుతాం. 1, 2, 3 ఇలా పట్టేసుకోండి. చూడండి, ఇక్కడ ఈ మోకాలు పట్టుకొని లెఫ్ట్ రైట్ కొంచెం శరీరం మసాజ్ అనమాట. ఇలా అటు 2 సార్లు తిరిగి తర్వాత ఇటు చూడండి, డోలనం, వీపు, సీటు, మెడ మొత్తం మసాజ్. గ్యాస్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఇలా చిన్నప్పుడు పిల్లల్ని ఇలా ఉయ్యాలు ఊపేవాళ్ళం. ఇప్పుడు ఎవరైనా ఊపుతున్నారా? వాళ్ళకు టీవీ చూపిస్తున్నారు. ఎస్, ఇలా ఒక 10 సార్లు. మళ్ళీ శవాసనం. దీని తర్వాత చూడండి, కందరాసనం, 8వ ఆసనం. కందరం అంటే కంఠం ప్రెస్ అవుతుంది. దీన్ని సేతుబంధాసనం కూడా అంటారు, అంటే బ్రిడ్జి పోజ్. చూడండి, ఇలా దొరికితే మీకు ఇలా పట్టుకోండి యాంకిల్స్, దొరకకపోతే చేతులు పెట్టండి. దొరికితే ఇలా యాంకిల్స్ పట్టుకోండి. చూడండి, ఇలా లాక్కోవాలి. చెస్ట్ పైకి లేసి గడ్డానికి టచ్ అవ్వాలి. మనసంతా మెడ మీదే. థైరాయిడ్ కూడా చాలా మంచిది. మెల్లగా మళ్ళా దించేస్తాం. అతి ముఖ్యమైన ఆసనం ఇప్పుడు 9వ ఆసనం. దీని పేరే సర్వాంగాసనం. సర్వాంగాలకి శక్తినిచ్చేసనం. మన శరీరంలో 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 6 లీటర్ల రక్తంలో 4 లీటర్ల రక్తం వచ్చి మన తలలో నిల్వ ఉంటుంది. అందువల్ల తలలోకి వచ్చి ఈ ఆసనం ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఉండాలి. ఈ ఆసనం 2 నిమిషాల్లో దించకూడదు. చాలా ముఖ్యమైన ఆసనం ఇది. సర్వాంగాసనాన్ని యోగాలో మాతాసనం అంటాం. అంటే తల్లి పిల్లలకి ఎంత మేలు చేస్తుందో ఈ ఆసనం అంత మంచి ఆసనం. చూడండి, జాగ్రత్తగా రక్తం అంతా తలలోకి వచ్చి మెదడు, కళ్ళు, చెవులు, శ్వాసరంధ్రాలు, నోరు, పళ్ళు, అంటే చెముడు రాదు, కళ్ళ జబ్బులు రావు, నోట్లో పళ్ళు 70-80 వరకు పళ్ళు ఊడిపోవు.
ఇంకా ముఖ్యంగా చెప్పమంటారా, చాలామందికి మగ పిల్లలకి ఆడపిల్లలు జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఎట్టి పరిస్థితుల్లో మీకు 5 రోజుల్లో జుట్టు ఊడిపోవటం అయిపోతుంది ఈ ఆసనం ఇస్తే. అందువల్ల ఎందుకంటే రక్తం బాగా వచ్చి నిల్వ ఉంటుంది. చూడండి, వదిలేసిన తర్వాత ఈ రక్తం అంత ఫోర్స్గా శరీరానికి టచ్ అవుతుంది. జాగ్రత్త చూడండి. ఇలా పడుకుంటాం. పడుకొని చూడండి, 1 2 అన్నప్పుడు సీట్లు ఇస్తాం, 3 అన్నప్పుడు చూడండి ఇలా లెగవాలి. శరీరం మీదే మనసు, కళ్ళు మూసుకోవాలి. లెగవలేదనుకోండి, ఇలా లెగవలేరు మీరేం చేస్తారంటే ఇలా ఊగండి. 1 చూడండి, 2 3 అన్నప్పుడు లేచినాడు నిలబెట్టుకోండి చాలు. ఇలానే ఉండండి మీరు కొన్ని 2-3 రోజులు. తర్వాత కొంచెం చేతులు 2 ఇలా తీసుకురండి. చూడండి, ఇలా కరెక్ట్ కిడ్నీస్ని పట్టుకుంటాం. ఇలా నడుము పడిపోకుండా ఇలా ఉండాలి. బాడీ స్ట్రైట్. కళ్ళ మూసుకొని ఇలానే ఉండండి. రక్తం అంతా తలలోకి వచ్చి తలలో ఉన్న జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే రక్తం అంతా తలలోకి వస్తుంది. థైరాయిడ్ కూడా మంచిది. గుండె జబ్బులు భవిష్యత్తులో రావు. స్టెంట్ వేయించుకునే అవకాశాలు కూడా మనకు ఉండవు. అంటే స్టెంట్ వేయించుకునే బాధలు కూడా మనకు తగ్గిపోతాయి. మెల్లగా చూడండి, దించేటప్పుడు చూడండి, ఇలా వెనక్కి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు 2 కింద పెట్టి మెల్లగా ఇలా శవాసనకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ రక్తం అంతా ఫోర్స్గా ఊపిరితిత్తులు, గుండె, జీర్ణాశయము, చిన్న పేగులు, పాంక్రాస్ గ్లాండ్, లివరు, కిడ్నీస్, గాల్ బ్లాడర్ మొత్తం టచ్ చేసుకుంటే జన్నేంద్రియాల మీదుగా కాళ్ళకి చేతులకి ఫోర్స్గా చేతులు నొప్పులు జాలు కూడా పోతాయి. చేతులకు కూడా ఎప్పుడు రానంత రక్తం వస్తుంది. చూడండి, ఇలా చక్కగా మెల్లగా మళ్ళా ఇలా లేచి కూర్చుంటాం. చూడండి, దీనికి రివర్స్ ఆసనం. ఈ ఒక్క ఆసనం 10వ ఆసనం. ఇలా కూర్చొని, ఎందుకంటే ఈ మెడ ఇలా ఫోల్డ్ అయిపోయింది, ఈ మెడని మళ్ళీ వెనక్కి చాపడం కోసం మత్స్యాసనం అని, ఒరిజినల్గా అయితే పద్మాసనంలో చేయాలి. కానీ మీకు పద్మాసనం చాలామందికి రాదు కాబట్టి ఇట్లా దండాసనంలో కూడా చేయొచ్చు. ఎఫెక్ట్ మెడ మీద రావాలి కాబట్టి చూడండి, ఇలా సీట్ పట్టుకొని ఇలా మోచేతుల మీద బెండ్ అవ్వండి. ఇలా ఈ నడుం దగ్గర ఇలా పట్టుకొని చెస్ట్ పైకి లేపండి. ఫ్రీగా తల వదిలేసేయండి. మెడ మీదే మనసు. సర్వాంగాసనం కుదరపోయిన ఈ ఆసనం ఏంటి, మెడ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆసనం. అలానే భవిష్యత్తులో మీకు మెడ నొప్పులు అనేవి రావు. థైరాయిడ్కి కూడా చాలా మంచి ఆసనం. ఇలానే ఉండండి, ఒక్క నిమిషం. మెల్లగా రిలీజ్ అవుతాం. అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఆసనాలు అలుపు కూడా వస్తాయి బాగా. నడిస్తే రాదు అలుపు, పరిగెత్తితే ఎంత అలుపు వస్తుందో ఒక్క నిమిషం ఈ ఆసనాలు ఉంటే అంత అలుపు వస్తుంది. అంత ప్రయోజనం. మరి అందరు కూడా 10 ఆసనాలు చెప్పాను. పడుకొని తర్వాత కూర్చొని కూడా మీకు కొన్ని ఆసనాలు చెప్తాను. ఆసనం అనేది గుర్తుంచుకోండి, మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపే, దానికి టైం లేదు. కొంతమంది 2 నిమిషాలు ఉండొచ్చు, కొంతమందికి 1/2 నిమిషమే ఉండొచ్చు. తర్వాత పెంచుకోండి, టైం మెల్లగా టైం పెంచుకోండి. అవసరమైతే 2 సార్లు వేయండి ఒక్కొక్క ఆసనం. మంచి ఆరోగ్యం బాగా చక్కగా ఉంటుంది. అలానే మీరు అందరూ కూడా చక్కటి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శుభం. జై హింద్.